ప్రశ్న అడుగుతున్నారు. స్వామి, నేను మాల ధరించే సమయంలో నా యొక్క మాల మిస్ అయింది, ఇది దేని సూచిస్తుంది, ఇది నాకు మంచిదా చెడ్డదా అనే సంకేతం అడుగుతూ ఉన్నారు. ఇక దీక్షా స్వాములు మాల ధరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు మాల వేసుకునేటువంటి మాల తీసుకునేటప్పుడే దాని యొక్క పరిమాణం, దాన్ని ఖచ్చితంగా గట్టిగా ఉందా లేదంటే పరీక్ష మీరు చేసుకుంటూ ఉండాలి. ఇక మలదీక్షా పర్యంత కాలంలో మాల అనేది మనం ఖచ్చితంగా 2 మాలలు ఖచ్చితంగా వేస్తూ ఉంటాం. ఒకటి తులసి మాల, 2 రుద్రాక్ష మాల. ఈ 2 మాలలు ధరిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మాల అనేది మనకి పోవటం గాని, ఒక మాలకు ఉన్నటువంటి డాలర్ మిస్ అవ్వటం గాని జరిగినప్పుడు, లేదా మాలలో ఉన్నటువంటి పూసలు మొత్తం కూడా ఏమైనా పాడైపోయినప్పుడు మీరు ఆ మాలను వెంటనే తీసివేసి మళ్ళీ కొత్త మాలను తీసుకొని దానికి అభిషేకం చేయించి గురుస్వామితో గాని, దేవాలయ పూజారితో గాని, లేదా తల్లితో గాని మన ఆ మాలను మళ్ళీ వేసుకోవచ్చు. ఇక తీసినటువంటి మాలని మీ దీక్షాకాలం పర్యంత పూర్తయ్యేంత వరకు, అంటే 41 రోజుల పాటు మీరు దీక్షా పర్యంతలో ఉంటారు కాబట్టి ఆ మాలని మీరు ఖచ్చితంగా పారవేయకూడదు. ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టి తీసుకొని దాంట్లో ఒక కర్పూరం బిళ్ళ వేసి దాన్ని భద్రం చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైతే 41 రోజులు దీక్షా పర్యంత పూర్తి అయిపోయి ఇంటికి వచ్చి మీరు ఇరుముడి సమర్పించిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క మాలని మీరు నదిలో గాని ఏదైనా చెట్టు మీద గాని వేయటం వల్ల అది మంచి జరుగుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా మాల వేసుకునేటప్పుడు మనం అది గట్టితంగా లేనప్పుడు, లేదా షాపు వాళ్ళు అమ్మేటప్పుడు అది నకిలీగా అమ్మడం వల్ల దానిలో మన తప్పనేది లేదు. కాబట్టి మనం ఇక్కడ దాన్ని దోషంగా పరిగణించకూడదు. కాబట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని కొత్త మాలని ధరించండి. ఎక్కువ సార్లు మాల వేసేవాళ్ళు ఖచ్చితంగా రుద్రాక్షను తీసుకొని, అదేవిధంగా ఆ రుద్రాక్ష మాలని లేదా స్ఫటిక మాలని, లేదా మీకు ఏదైతే ఇష్టమైనటువంటి తులసిమాల ఉంటుందో వాటిని వెండితో అల్లించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ మాలని వేసుకోవడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీరు త్వరగా పొందడానికి ఇక్కడ అవకాశం కలుగుతూ ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప.